వెల్కమ్ టు సాస్ టీవీ. దిస్ ఇస్ రిహాన్. మనిషికి చిన్న బాధ వస్తేనే అల్లాడిపోతాం. అలాంటిది ఓ పెద్ద సమస్య వచ్చి పడితే ఖచ్చితంగా దేవుడే దిక్కంటాం. కానీ ఆ దేవుడు మాత్రం మనిషికి మనిషే సహాయపడండి అంటాడు. ఖచ్చితంగా మనిషికి మనిషి సాయం ఎప్పుడు ఉండాలి. సో నేను చూపించబోయే ఈ కథ ఒక కన్నీటి కథ. నా కుటుంబాన్ని గుర్తించండియ్యా. వీళ్ళది రెక్కాడితే గానీ డొక్కాడిన ఫ్యామిలీ. సో కూలి పనులు చేసుకుంటూ బతికే ఫ్యామిలీ. సో అలాంటి ఫ్యామిలీకి ఓ పెద్ద కష్టం వచ్చి పడింది. ఎవరైతే ఇంటిని పోషిస్తున్నారో ఆ పెద్ద ఆయనకే పెద్ద సమస్య వచ్చి పడింది. కానీ ఆ సమస్య ఆయనతోనే పోదు కదా, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆ సమస్యలో ఇరుక్కుపోయింది. ఆయన మంచాన పడడం, ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోవడం జరిగింది. ఇప్పుడైతే ఆ కథ ఏంటో తెలుసుకుందాం రండి. మీ పేరేంటమ్మా? నా పేరు వజ్రమ్మ సార్. మా ఆయన పేరు మామిడి జీవరత్నం. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో పని చేస్తాడు సార్. పొద్దున్నే 2వ తేదీ పనికి పోయాడు. చెమ్మతా ఉన్నాడు, పడిపోయాడు. లాస్ట్ మంత్ మేలో పోయిన నెలలో పడిపోయాడు సార్. పడిపోతానే ఇంకా వాళ్ళు తీసుకుపోయి పెద్ద హాస్పిటల్లో చేర్చారు. వాళ్ళు ఏమంటే తెలియక పిడ్స్ అని చూపించారు. 5 గంటలకు డాక్టర్ వచ్చి, అమ్మ పిడ్స్ కాదు బ్రెయిన్ షాక్ వచ్చిందమ్మా, నరాలన్నీ స్ప్రెడ్ అయిపోయినాయి, తిరుపతి కన్నా లేకపోతే మద్రాసు కన్నా వెళ్ళిపోయింది, లేకపోతే 5 నిమిషాలు కూడా బతకడు అని చెప్పాడు. కానీ నా కాడ 20 రూపాయలు ఉన్నాయి సార్. ఆ స్థితిలో గబగబా వెళ్ళి సింహపూర్ హాస్పిటల్కి వెళ్ళి ఆడో బెరకూర్చుకొని హాస్పిటల్కి వెళ్ళి, సార్ ఇట్లా ఉంది సార్ మా ఆయన పరిస్థితి అని చెప్పి ఒకసారి చెప్తే ఆ సార్ చేర్చాడు. చేర్చినాక వాళ్ళమ్మ ఆపరేషన్ అవద్ది, లేకపోతే మీరందరూ సంతకాలు పెట్టండి అమ్మా అని చెప్పాడు. సంతకాలు పెట్టాడు. ఇంకా ఆమెను ఆపరేషన్ చేశారు. ఇంకా ఆమెను అట్టే పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నాను సార్. కనీసం ఒక్కరైనా కూడా మమ్మల్ని అర్థం చేసుకొని మాకు ఇది చేసిన వాళ్ళు లేరు. ఇప్పుడు మాట్లాడరా? పక్షవాతం మొత్తం పడిపోయింది సార్. 92 నుంచి స్టేడియంలో పని చేస్తున్నాడు సార్. కనీసం మాకు ఎలాంటి ఇది లేదు. కానీ ఇప్పటికైనా నేను పరిస్థితి చూసి మా బాధలు ఆలోచించి ఆయన ఉద్యోగం రెగ్యులర్ చేసి పిల్లోడికి సహాయం చేయండి సార్. మామూలుగా ఉద్యోగం అంటే ఏంది చేస్తున్నా? ఏం చెప్పారు? ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో చిమ్ముతాడు సార్. 92 నుంచి కనిపెట్టుకుని ఆ స్టేడియం మీద ఆధారపడి బతుకుతాడు. ఎంత ఇస్తున్నా వాళ్ళు? 400 రూపాయల జీతం నుంచి చేస్తున్నాడు సార్. ఇప్పుడు 15,000 చేశారు మొన్నటి వరకు. కానీ 92 నుంచి 400 జీతం నుంచి స్టేడియంలో కనిపెట్టుకొని అదే ఆధారం అని ఆడికే పోతా. ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు ఒక కూతురు సార్. వాళ్ళు ఏం చేస్తుంటారు? పాపకు పెళ్లి అయిపోయింది. పిల్లోడు ఉన్నాడు. నేను కూలి పని ఉంటే పోతాడు, లేకపోతే ఇంటికాడు. కూలి పని ఎంత వస్తుంది అతనికి? ఏదో 400 వస్తుంది. ఇస్తాడు సార్. పెళ్లి కాలే ఇంకా కాలేదు. ఆ పిల్లోడి కన్నా ఉద్యోగం రెగ్యులర్ చేసి చేసే ఉద్యోగం మీ పిల్లోడికి ఇప్పమంటారు. మీ కొడుకు చదువుకున్నారా? 11 దాకా చదువుకున్నాడు సార్. ఇప్పుడు ఈయనకి అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అంటే ఏమైనా అలవాట్లు ఉన్నాయా? తాగుతున్నాడు సార్. ముందు తాగుతా ఉన్నాడు. ఆ రోజు మరుసటి రోజు 3 రోజుల నుంచి తాగల, బాగానే ఉన్నాడు. మీరు ఫస్ట్ నుంచి కంట్రోల్ చేయాలి కదా తాగుండి మీరు సార్. అంటే మనోడికి బాగలేక మంచోడు సార్. స్టేడియంలో ఉన్నాయని అడగండి, మంచోడు. పిల్లడికి బాగలేక దిగులు పెట్టుకొని అట్లా అలవాటు చేసుకున్నాడు అంతే. స్మోకింగ్ అలవాటు ఇంకేం లేదు సార్. తాగుతారు పని చేసేవాళ్ళు కాబట్టి నమ్మకంగా పని చేస్తాడు సార్. ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ లేక నమ్మకంగా స్టేడియం కనిపెట్టుకున్నాను. ఇవాళ పెద్ద పెద్ద అధికారులు మమ్మల్ని గుర్తించి వారు అడుగుతున్నాడు సార్. నా బిడ్డ నేను అనాథలు కాకుండా మాకు సహాయం చేయండి సార్. బాబా బాధలు ఎట్టుడే సార్. ఆడట్టాడు అడుక్కొని ఆయన బాగా చేర్చుకుంటున్నాం సార్. ఏ ఒక్క అధికారం మమ్మల్ని గుర్తించలేదు సార్.
మా వేదన మా బాధ మీరు వాళ్ళకిచ్చి మాకు సాయం చేయండి. నా బిడ్డకి ఉద్యోగం ఇప్పించి తండ్రి చేయండి సార్. ఇంతవరకు పర్మినెంట్ అన్న మాటే లేదు సార్. ఆ జీతం సాలిన జీతము 15 నెలలైంది సార్. అది కూడా లేదు సార్. జీతాలు కూడా లేవు. ఖచ్చితంగా మీకు హెల్ప్ వస్తుంది. మీకు ఈ వీడియో ద్వారా అందరూ మీకు ఏదో విధంగా హెల్ప్ చేస్తారు, సహాయం చేసి. ఇప్పుడు మెడిసిన్ బిల్ అంతా ఎంత అయింది మీకు ఇప్పటి వరకు? ఎంత అయింది సార్? ఆరోగ్యశ్రీ మీద పెట్టుకున్నాము తల ఆపరేషన్ అన్ని. మా ఖర్చులు పై ఖర్చులు మాత్రలకి వాటికన్నిటికి ఏడంటే ఆడ అప్పులు తెచ్చేసుకున్నాను సార్. ఎంత అయింది? ఎంత ఉంటుంది? సుమారుగా 3-4 అయి ఉంటుంది. ఇప్పుడు ఆయన రోజు మెడిసిన్ వాడుతున్నారా? వాడుతున్నాం సార్. అన్ని మందులు ఇవేనా? ఇవి రిపోర్ట్స్ మెడికవర్ లో చూపించారు. మెడికవర్ సార్. ఏమన్నారు? ఛాన్స్ చెప్పారా ఏమన్నా? సార్ ఏమంటే మా కోలుకోవటం చాలా కష్టము, కోలుకోవడం కష్టం అని చెప్పారు. అని చెప్పేశారు. ఆయన అదృష్టము మీ అదృష్టము. మా వరకు మేము చేసాము. ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసాము. ఆరోగ్యశ్రీ మీద చేశారు ఆపరేషన్. ఆరోగ్యశ్రీ మీద చేశారు. ఇప్పుడు మెడిసిన్ బిల్ ఎంత అవుతుంది ఫర్ మంత్ కి? నెలకి ఎంత అవుతుంది? రోజుకి అవుతుంది సార్ 18,000 17,000. రోజుకి 18,000 అవుతుందా? మరి ఎలా భరిస్తున్నారు? అదే అప్పులు తెచ్చుకొని చేసుకుంటున్నాం సార్. అప్పులు అంటే మిమ్మల్ని బిలీవ్ నమ్మి ఇస్తున్నారా ఎవరైనా? అప్పులైనా అదే ఇంకేం చేస్తాం సార్. అప్పులైనా ఇస్తున్నారు. ఆ అప్పులు చేసుకొని ఎట్టో కట్ట ఆయన లాభ తీసుకొని ఇప్పటి వరకు మీకు ఏమైనా సాయం అందింది సార్? కొంత సార్ వాళ్ళందరూ సహాయం చేస్తా ఉండ్రు. 4,000 5,000 3,000 2,000 1,500 ఇట్లా బ్యాంకులో ఫోన్ ప్లే చేస్తా ఉండ్రు. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన కానీ ప్రతి ఒక్కరు సహాయం చేస్తుంది సార్. ఏ రీతిగా చేశారు ఆయన చూస్తే వచ్చాను పడిపోయా. మాకు దిక్కు సార్. ఇంకా ఏ రీతిగా నేను పెళ్లి చేసుకోలేదు చెప్పు సార్. దిక్కులేని భయపోయాడు సార్. ఆయన పనుల్లో పర్మిట్ చేపించా. బిడ్డకు సహాయం చేయండి సార్. నీకు 2 పని ఉంటామయ్యా. మేము మా కుటుంబంలో 24 గంటలు బాత్రూమ్ బాతుడు పాస్ పోతా ఉంటాయి. మొత్తం పిల్లోడే సార్. ఇంకెవరుండు సార్? నేనేమంటే చేదోడోదోడుగా పట్టుకుంటా. ఇంకా పిల్లోడే అన్ని చేసిపోతాడు. పాలు పోసిపోతాడు. ఫుడ్ తీసుకోరు కదా? ఫుడ్ లేదు సార్. అదో ఈ పైపు ద్వారా అదిగో పాలు చుట్టుకు సార్. ఈ పాలు పోస్తుంది సార్. దీని పాలు డబ్బా అంటే పాలు ఒకటేనా? ఇంకేం మాత్రలు పోస్తాం సార్. 10 మాత్రలు కూడా దీంట్లో కరగబెట్టి పోస్తాము. ఇంజక్షన్ వేపిస్తాము. మళ్ళా ఫిజియోథెరపీ చేపియాలంటే కాలు సో అబ్బాయి వీళ్ళ కూతురు బిడ్డ. సో ఇక్కడే ఉంటున్నాడు. బాబు ఏం చదువుతున్నాను? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికాడ సెలవులని ఇక్కడే ఉన్నాను. తాతయ్య బాగలేదని ఒక 1 మంత్ బ్యాక్ నుంచి ఇంకా ఇక్కడే ఉన్నాను. వీళ్ళు పనికి వెళ్తారు. ఇంటి దగ్గర ఎవరు ఉండరు. ఇంకా అన్నిటికీ ఇబ్బందులు. ప్రతి దానికి డబ్బులు సరిపోవు. ఇంక వాళ్ళు పనికి వెళ్తే ఇబ్బంది అవుతుందని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నేను చూసుకుంటాను. తాతకి సంబంధించినంత నేను మామ చూసుకుంటాను. పాలు ఇవన్నీ నేను మామ పోసుకుంటా ఉంటాం. చూసుకుంటాను. అన్నం అన్ని మా పనికి వెళ్ళేసి పాస్ అన్ని కూడా తీస్తా ఉంటారు. ఇలాంటి వాళ్ళని చూసి మనం కూడా నేర్చుకోవాలి. సో ఖచ్చితంగా అలాంటి వాళ్ళని తాకాలంటేనే ఎక్కడో ఒక చిన్న గిల్టీనెస్ ఉంటుంది. బట్ ఈ అబ్బాయికి ఎలాంటి ఫియర్ లేకుండా, ఎలాంటి గిల్టీ లేకుండా సో తాతకి సాయం చేస్తున్నాడు, అమ్మమ్మకి సాయం చేస్తున్నాడు. సో థ్యాంక్ యూ బ్రదర్. సో ఖచ్చితంగా కోలుకుంటారు. ఖచ్చితంగా ఆమె అన్నట్టు వాళ్ళ కొడుకు కూడా ఉద్యోగం వచ్చే మార్గం ఖచ్చితంగా అధికారులు చేస్తారని మా సాక్షి ద్వారా మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఎవరో ఒకటి సాయం చేస్తారు. ఖచ్చితంగా అవద్దమ్మా, మీకు హెల్ప్ అవుద్ది, నో డౌట్.
మనందరం మనుషులం కాబట్టి డెఫినెట్గా మన వంతు సాయం ఎంతో కొంత వీళ్ళకి ఈ నెంబర్కి, ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఖచ్చితంగా ఫోన్పే కానీ లేదా అకౌంట్కి డైరెక్ట్గా కానీ ఎంతో కొంచెం మీకు తగినంత అమౌంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయితే ఒకరోజు వాళ్ళ మెడికల్ ఖర్చు అయినా తీరుతుందని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసి డెఫినెట్గా వీళ్ళకి సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ రిహాన్ సైనింగ్ ఆఫ్. మా తాత పేరు మామిడి జీవరత్నం, ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో పనిచేస్తున్నాడు. మా పరిస్థితి అంతా మీకు తెలిసిందే. మా తాతకి మాకు ఏ విధంగా అయినా సహాయం చేయగలిగితే నేను చెప్పే నెంబర్కి అయితే ఫోన్పే ద్వారా డబ్బులు వేసి మాకు సహాయం చేయగలరు. 6305929519. ఇంకోసారి చెప్తాను చూడండి, 6305929519. మీరు ఎవరైనా డైరెక్ట్గా రావాలనుకుంటే మా ఇంటి అడ్రస్ వచ్చేసి డేకాస్ రోడ్ ఎన్సీసీ కాలనీ 6వ వీధి. డేకాస్ రోడ్ ఎన్సీసీ కాలనీ 6వ వీధి లాస్ట్కి వస్తే మా ఇల్లు ఉంటుంది. ఎవరైనా సహాయం చేయగల వాళ్ళంటే సహాయం చేయండి.